హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్స్ వరల్డ్. ఎక్కడికి వీళ్ళు బయలుదేరారు అనుకుంటున్నారు కదా, తమ్నేల్ చూసే ఉంటారు. వెజిటేబుల్ మార్కెట్ కండి, ఇది ప్రభాస్ కాలేజ్ దగ్గర ఉన్న వెజిటేబుల్ మార్కెట్. అండ్ ఈ ఏరియా వచ్చేది కేదారేశ్వరరావు పెట్ మార్కెట్ అని కూడా అంటారు. ఈ మార్కెట్లో వెజిటేబుల్స్ అయితే చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి. మనం ఏ టైంలో వెళ్ళినా కూడా అంతే ఫ్రెష్గా ఉంటాయండి. అంతేకాకుండా ఇక్కడ వ్యాపారులు కూడా చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు. చాలా చాలా కామ్గా అయితే ఆన్సర్ చేస్తారు. ఇంకా మార్కెట్లో ఎంటర్ అయిపోయి ఫస్ట్ మేము బోని చేసింది చిక్కుడుకాయలను చిక్కుడు ఇత్తనాలు ఈ ఆంటీ దగ్గర అయితే తీసుకున్నాము. తర్వాత పొట్లకాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి కానీ మేమైతే తీసుకోలేదు. ఇంకా ఈ ఆంటీ దగ్గర వచ్చేసి లీఫీ వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాము. ఆంటీ 2 కట్టలు 10 రూపాయలు అన్నారు, 5 కట్టలు అయితే 20 రూపీస్ అన్నారు. ఇంకా 20 రూపీస్ చొప్పున ఆంటీ దగ్గర ఉన్న ప్రతి ఒక్కటైతే వేయించుకున్నాము. 100 రూపీస్ అయితే బిల్ అయింది. ఇంకా అలా ముందుకు వెళ్తూ అటు ఇటు చూసుకుంటూ ఉన్నామండి. ఒక చోట ఉన్నది ఇంకో చోట ఉంటుంది, కానీ ఒక చోట ముందు మనం తీసేసుకున్నాం అనుకోండి, ఇంకో చోట ఇంకా ఫ్రెష్ కనిపిస్తే అయ్యో ముందే తీసేసుకున్నామే అనిపిస్తుంది. మీలో కూడా ఎవరికన్నా ఇలా అనిపిస్తుందా చెప్పండి. ఇంక ఇలా ముందుకు వచ్చేస్తూ ఉంటే ఈ ఆంటీ దగ్గర బెండకాయలు అయితే వేయించుకున్నాము. బెండకాయలు వేయించుకున్న తర్వాత ఆంటీ చేంజ్ లేదమ్మా అని అంటుంటే చేంజ్ తీసైతే ఇచ్చాము. ఇక్కడ ఒక అక్క లెమన్స్ అమ్ముతున్నారు. ఆ అక్క ఏం చేస్తున్నారంటే వీడియో తీస్తున్నాం అక్క అంటే ఏ ఛానల్ అని అడిగారు. మన ఛానల్ పేరు చెప్తే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క, చాలా అంటే చాలా బాగా మాట్లాడారు అక్క. ఇంకా ఇలా ముందుకు వెళ్తూ ఇంకో మాట చెప్పాలి, ఈ అక్క చాలా అంటే చాలా బిజినెస్ మైండెడ్గా అనిపించారు. ఎందుకంటే మీ మొహం చూపించాలి అంటే నా దగ్గర లెమన్స్ కొనాలి అని చెప్పి అన్నారు. కానీ అక్క లెమన్స్ కొనలేదు. అయినా కూడా థ్యాంక్ యూ సో మచ్ అక్క, మాకు కోఆపరేట్ చేసినందుకు. ఇంకా ఈ మార్కెట్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంటుందండి. ఈ బార్ నుంచి ఆ బార్ వరకు మార్కెట్ కనిపిస్తూనే ఉంటుంది, వెజిటేబుల్స్ కనిపిస్తూనే ఉంటాయి. ప్రతి ఒక్క వెజిటేబుల్ ఫ్రెష్గానే ఉంటుంది. ఒక చోట తీసుకొని ఇంకో చోట మళ్ళీ కనిపించాను, అయ్యో అక్కడ తీసేసుకున్నాం కదా అనిపిస్తుందండి. అంత ఫ్రెష్గా ఉంటాయి, అంత బాగాను ఉంటాయి. ఇంకా ఈ ఆంటీ దగ్గర అయితే కర్రీలా తీసుకున్నాము. ఆంటీ చూడండి ఎంత బాగా సిగ్గుపడ్డారు. ఏం చేస్తున్నారు ఆంటీ అని అడిగితే వీడియో తీస్తున్నారా అమ్మో అని చెప్పి చాలా అంటే చాలా బాగా సిగ్గుపడ్డారు. చాలా ముచ్చటేసింది ఆంటీని చూసి. ఇంకా పండు మిరపకాయలు ఈ మార్కెట్ మొత్తంలో ఈ ఆంటీ దగ్గర మాత్రమే ఉన్నాయి. చాలా చాలా బాగా కనిపించాయి. చట్నీ చేసేద్దాం కదా అని ఆంటీ దగ్గర అయితే 1/2 కిలో పండు మిర్చి అయితే వేయించుకున్నాము. ఇక్కడ బనానాస్ కూడా బాగున్నాయని బనానాస్ కూడా తీసుకున్నాము. మార్కెట్కి వస్తే మన కంటికి ఏది కనిపిస్తే అది తీసుకోవాలి అనిపిస్తుంది. ఈ అంకుల్ వచ్చేసి మాకెవరో తెలీదు. ఇంక ఇలా ముందుకు వెళ్తూ ఉంటే ఇంకొక చోట వచ్చేసి ఆనియన్స్ తీసుకున్నాము. ఈ మార్కెట్ మొత్తంలో ఆనియన్స్ నాకు ఒక చోట బాగా కనిపించాయి, అక్కడే తీసుకున్నాము. తర్వాత వెల్లుల్లిపాయలు అస్సలు ఇంట్లో లేవని చెప్పి వెల్లుల్లిపాయలు కూడా తీసుకున్నాము. ఇక్కడ చింతకాయలు ఉన్నాయి కదా, ఆమ్లా చింతకాయలు 2 తీసుకున్నాము. చింతకాయలు చూడగానే నోరు ఊరిపోయిందండి. పులుపు ఐటమ్స్ 2 ఒకే అక్క దగ్గర ఉన్నాయి, 2 తీసుకున్నాము. చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి అక్క దగ్గర. మీరెవరన్నా ఈ మార్కెట్కి వెళ్తే ఈ అక్కళ్ళ దగ్గర అయితే తప్పకుండా పర్చేస్ చేయండి. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, రీజనబుల్గా కూడా ఇస్తారు. అంటే అందరూ ఒకే రేట్ అనుకోండి, కానీ ఆ అక్కళ్ళతో కొంచెం నాకు పరిచయం అయితే అయ్యింది. ఇక్కడ బాటిల్ గార్డ్స్ వచ్చేసి 15 ఒకటి 20 ఒకటి చెప్పారు. 20 ఏంటి 15 ఏంటి అంటే అవి పందిరి సొరకాయలు అన్నారు. మరి పందిరి సొరకాయలకి మామూలు సొరకాయలకి తేడా ఏంటో నాకైతే అర్థం కాలేదు. మీరు ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి గోరుచిక్కుళ్ళు అవి తీసుకున్నాము. ఇంకా ఇలా వెళ్తూ ఉంటాయండి. 3-4 గేట్వేస్ అయితే ఉంటాయి ఈ మార్కెట్కి. అంటే ఏరియాస్ వైజ్ వస్తూ ఉంటారు కదా, ఎవరికి ఏ గేట్ దగ్గర అయితే ఆ గేట్ నుంచి అంటే వచ్చేస్తారనమాట. ఇంకా ఇక్కడ పప్పాయ అయితే చాలా ఫ్రెష్గా అనిపించాయి. తర్వాత అలా వెళ్తూ ఉంటే నేతి బీరకాయలు ఒకే ఒక చోట దొరికాయండి ఇక్కడ మార్కెట్లో. ఇదిగోండి ఇక్కడ నేతి బీరకాయలు అయితే కనిపించాయి, కానీ నేను లాస్ట్ టైం తీసుకున్నాను కదా, ఈ టైం అయితే తీసుకోలేదు. తర్వాత అలా ముందుకు వెళ్తూ ఉంటే ఆవు ఎదురైందండి. ఆవుకు భయపడి నేనైతే వెనక్కి అయితే వచ్చేసాను. కానీ ఆవు మళ్ళీ ఎందుకో రివర్స్ వచ్చి నా మీద పగపట్టిందా అనిపించిందండి. చాలా భయం వేసింది. ఎందుకంటే మా బుజ్జిదాన్ని కూడా ఎత్తుకొని ఉన్నాను కదా, ఒకవైపు షూట్ చేస్తున్నాను, ఇంకోవైపు బుజ్జిదాన్ని ఎత్తుకున్నాను. చాలా టెన్షన్ వేసింది. ఇంకా తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళాక టొమాటోస్ అయితే ఒక ఆంటీ దగ్గర తీసుకున్నాము. ఆంటీది వచ్చేసి టమాటాలు వద్దా అండి అని అడిగారు. తర్వాత ఆవిడే రియలైజ్ అయ్యి టమాటాలు కావాలా అని కదమ్మా నేను అడగాల్సింది అని చాలా నవ్వుకున్నారనమాట ఆంటీ. తర్వాత ఇక్కడ ఆకాకరకాయ చూసాము, కానీ తీసుకోలేదు. ఎందుకో ఎప్పుడు నేను ఆకాకరకాయ ట్రై చేయలేదు. ఇక్కడ
లైట్స్ అయితే వేసుకున్నారండి. మరి వీళ్ళు లైట్స్ పొద్దున పూట ఎందుకు వేసుకున్నారో అని అనిపించింది. ఇంకోవైపు ఫ్రెష్ కనిపించడానికి ఏమో వేసుకున్నారు అని చెప్పి అనుకున్నాను. ఇదిగోండి నేను చెప్పాను కదా, ఈ ఆంటీయే టమాటాలు వద్దా అని అడిగారు. కావాలా అని అడగాల్సిన ప్లేస్లో వద్దా అని అడుగుతున్నాను ఏంటి అని ఆ ఆంటీయే నవ్వుకున్నారు. నాకు చాలా కామెడీగా అనిపించింది. ఈ మార్కెట్లో ఇలా ఎక్కడికక్కడే రేట్స్ అయితే బోర్డ్స్ మీద, బ్లాక్ బోర్డ్స్ మీద అయితే ఎంటర్ చేసేసి ఉంటుంది. ఏ రోజు రేటు ఆ రోజు అయితే మారుస్తూ ఉంటారనమాట. ఇక్కడ బయట వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ అడిగాను. ఒకటి 70 రూపీస్ చెప్పి 50కి ఇస్తానన్నారు. కానీ నేను 40కి అడిగాను. ఆ ఆంటీ నన్ను కింద నుంచి పైదాకా చూసి, ఏమ్మా డ్రాగన్ ఫ్రూట్ ఇంకా నేను తక్కువకి ఇస్తున్నాను అని చెప్పి అన్నారు. ఈ తాతయ్య వచ్చేసి మమ్మల్ని అన్యాయం చేసేసారండి. జాంకాయలు ఎప్పుడు ఈ తాత దగ్గరే తీసుకుంటాము, పాపకు కూడా పాప ఆకలేస్తుందా తిను అని చెప్పి మా బుడ్డదానికి అయితే ఒకటి ఇచ్చారు. కానీ ఆ తాతయ్య ఏం చేశారంటే 50 రూపీస్కి 8 అన్నారు జాంకాయలు. మేము 10 అడిగితే ఇవ్వలేదు, 9 ఇచ్చారు. ఓకే కదా అని చెప్పి ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకో చోట ఇంకో ఆంటీ అమ్ముతున్నారు, 50 రూపీస్కి 10 ఇచ్చారు. మాకు చాలా కోపం వచ్చింది. ఎప్పుడు తీసుకుంటున్న తాతయ్య మోసం చేశాడు అనిపించింది. అన్యాయం కదండి చెప్పండి. రెగ్యులర్ కస్టమర్స్కి లానొచ్చా? మా బుడ్డదాన్ని ఎత్తుకునే చేతిలో కెమెరాతో షూట్ చేస్తూ ఇంకో చేతిలో ఒక సంచి అయితే పట్టుకొని మా షాపింగ్ అయితే ఇలా కంప్లీట్ చేసాం. మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, ఉంటానండి, బాయ్.